మీరు ఈ గురునాన అనే ఆయన్ని ఫస్ట్ కలిశారు. ఆ గురుగారి దగ్గర 2 hours ఏదో ఆయన దగ్గర కూర్చున్నామన్నారు. ఆ గురుగారి దగ్గర ఆ మాటలు ప్రకృతికి అసలు ఎలా ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అని ఆ 2 నిమిషాలు ఆయన గురించి. అదే గురునాథ్ గారు కలిసినప్పుడు అంటే నాకు శ్రీనివాస్ గారు తీసుకొచ్చి పరిచయం చేశారు. శ్రీనివాస్ గారికి ఆధ్యాత్మిక ఎక్స్పోజర్ చాలా ఉంది. ఇంకోటి సొసైటీకి ఏదో చేయాలి, నా వల్ల ఏదో జరగాలి సొసైటీ కోసం అని ఆలోచించే వ్యక్తుల్లో శ్రీనివాస్ గారు ఒకరు. మంచి మనం కూర్చోటి కూడా మెయిన్ కారణం కూడా అదే. అయితే శ్రీనివాస్ గారు ఏంటంటే ఇంతకుముందు ఒక సిస్టమ్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఆ సిస్టంలో ఏవో లోపాలు కనిపించాయి ఆయనకి, అది కరెక్ట్ కాదు అనిపించింది. ఆ టైంలో లేదు ఇవన్నీ ఏమీ లేని ఒక కరెక్టెడ్ సిస్టమ్, అంటే ఇంకా బెటర్ సిస్టమ్, ఇలాంటి లోపాలు లేని ఒక సిస్టమ్ కోసం అని వెతుకుతున్నప్పుడు ఆయనకి గురునాథ్ గారు పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అవడం వల్ల ఈయన లైఫ్ కూడా మారిపోయింది పూర్తిగా. శ్రీనివాస్ గారి లైఫ్ కూడా ఇది కదా రైట్ పాత్ అని అర్థమైన తర్వాత నాలాంటి వాళ్ళం, అంటే శ్రీనివాస్ గారు క్లోజ్ ఫ్రెండ్స్ నాలాంటి వాళ్ళం కొంచెం అర్థం చేసుకున్నాక మేము రావడం జరిగింది. నేను మా అన్నయ్య వచ్చాం. అంటే ఆయన బేసికల్గా హిమాలయాల్లో ఇదయ్యారు, చాలా కాలం ఉన్నారు కాబట్టి హిమాలయాల్లోంచి తెచ్చిన మూలికలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం సేకరించిన మూలికలు ఇలాంటివి ఉన్నాయి అంతే. ఆయనకి దానిలో ఉంది. ఆయన బయట చెప్పొద్దు అన్నారు కొన్ని మిరాకిల్స్. అలాంటి మిరాకిల్స్ ఆ 2 గంటల్లో జరిగాయి మా మధ్యలో. అందుకు నాకు సడన్గా అంటే అనిపించింది, ఇలా అంటే సైన్స్ అనేది ప్రతి క్షణం. నేను ఎంఎస్సి స్పేస్ ఫిజిక్స్ చేశాను, నేను సైంటిస్ట్ని బేసికల్గా. అది అయితే అన్నిట్లో సైన్స్ చూసే నాకు సైన్స్ కన్నా ఇంకోటి ఉంది, బియాండ్ చాలా ఉంది ఈయన దగ్గర అనిపించింది. ఏదో ఉంది అనిపించింది. అంటే ఆ మిరాకిల్ ఏంటి చెప్పొద్దు అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా అది సైన్స్ మాత్రం యాక్సెప్ట్ చెయ్యని మిరాకిల్ అక్కడ మా మధ్యలో జరిగిన ఇన్సిడెంట్. అసలు ఎవడో ఎక్స్పెక్ట్ కూడా చేయడం. అలాంటి ఒక ఇన్సిడెంట్ నాకు జరిగిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎందుకు అంత ఆయన ఫాలో అవుతున్నారు అనడానికి నాకు ఆయన ఏంటంటే ఎందుకు చెప్పొద్దు అన్నారంటే, ఇది చెప్పినందువల్ల నమ్మినోళ్ళు దాన్ని నమ్ముతారు, నమ్మనోళ్ళు రకరకాల క్వశ్చన్స్ చేస్తారు, వాటికి మళ్ళీ ఆన్సర్ చెప్పాలి మనం. అవన్నీ అవసరం మనకి జరుగుతుంది కదా, మనకు తెలుసు కదా ఇది కరెక్ట్ అని. దీని మీద మనం వెళ్దాం, వేరే వాళ్ళకి మనం ఎందుకు ఆ ఛాన్స్ మాట్లాడుకునే ఛాన్స్. చాలా క్లారిటీ ఉంది. అదే ఆయన అందుకే అది బయట చెప్పొద్దు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పలేకపోతాను. డెఫినెట్గా నేను అబద్ధం ఆడను కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. నేను చెప్పింది ఏదో ఉంది అని మాత్రం జనం డెఫినెట్గా. గురుగారు, ఇప్పుడు మీరు ఒక సాధారణంగా ఒక జీవితాన్ని మొదలుపెట్టి మంచి సినిమా ఇండస్ట్రీలో ఆకాశం వైపు అంత రేంజ్కి వెళ్ళిపోయి సడన్గా ఫాల్ డౌను అంటే ప్రతి మనిషికి అవుతారు, మీరు అయ్యారు. ఈ మధ్యలో మీ జీవితం ఘర్షణ ఏమన్నా జరిగి ఇబ్బంది పడిందా? అంటే అలాంటి దాని ద్వారా ఏం తెలుసుకున్నారు? ప్రతి మనిషికి ఏంటంటే ఎవరు మేమైనా అల్లేమంటే దిగాల్సిందే. ఒక బ్రిడ్జి ఎక్కాడంటే మళ్ళీ దిగాల్సింది, ఇతేనే అతను ఇంటికి చేరతాడు. కష్టంగా ఉంటుంది, మధ్యలో కొంచెం కొట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారా? మనకి ఇది దొరికింది, ఇదే ప్రసాదం అనుకున్నారా? ఆ సమయంలో ఏం జరిగింది? యాక్చువల్గా ఇదంతా స్వయంకృతం. నా లైఫ్ ఎలా ఉండాలనేది చిన్నప్పటి నుంచి నేనే డిసైడ్ చేసుకుంటూ వస్తున్నాను. స్వయం కృతం అంటే నేను పీక్ వెళ్ళడానికి కారణం నా హార్డ్ వర్కే. అట్ ది సేమ్ టైం ఆ పీక్లో ఉండగా నేను ఇంకా మ్యూజిక్ చేయకూడదు అని నేనే డిసైడ్ చేసి ఆపేశాను. ఆపేయడం వల్ల అందరూ నేను డ్రాప్ అయ్యాను అనుకుంటాను, నేను ఆపేశాను. అది తేడా. అదే నాకు సినిమాలు ఆఫర్ లేక నేను తగ్గిపోయాను అలా అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు డ్రాప్ అయినట్టు అర్థం. కానీ పీక్స్లో ఉండగానే నేనే అనౌన్స్ చేశాను నేను చేయట్లేదు మ్యూజిక్ అని. దేని గురించి వచ్చింది? ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నాకు తెలియకుండా ఒక పని చేస్తున్నప్పుడు మాకు కూడా అనిపించింది, మాకు చేస్తున్నప్పుడు ఒక పని మీద ఒక మోనోటేషన్ అనిపించింది. మోనోటేషన్ ఇదే ఒక తెలియన అనేది ఉంటుందండి, సహజమే.
లేదు అలా అని కాదు, నేను ఒక డెసిషన్ తీసుకుని ఆపేశాను. నా అంతటి నేను ఆపాను కాబట్టి అది స్వయంకృతం, ఘర్షణ పడతాను ఛాన్స్ లేదు. ఒకటే ఫాలో అయ్యాను అంటున్నారు కానీ నేను ఫాలో అయ్యానని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆగాను అంతే, పాజ్ చేశాను. మీరు చెప్తున్న నాకు అర్థమైంది. మళ్ళీ బయట అనుకునే సిచ్యువేషన్ లేదు నాకు అంటే డెఫినెట్గా అంత మ్యూజిక్ చేసిన మనిషి సడన్గా లేకుండా ఉన్నాడు ఏంటి అంటే నా అంతటి నేను డిసైడ్ చేసుకున్నాను లేను అంతే తప్పితే. ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని బాలు గారు చనిపోయిన తర్వాత ఆయన కోరిక నేను మళ్ళీ మ్యూజిక్ చేయాలని, అందుకు ఆయన కోరిక నేను డెఫినెట్ తీర్చాలి కాబట్టి నేను మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నాను అని అనౌన్స్ చేశాను. చేయగానే నా చేతిలో ఒక 4 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా నా స్వయంకృతం తప్ప ఇదేం లేదు. కొత్త ఈ గ్యాప్లో నేనేం స్ట్రగుల్ అయ్యానంటే నేను ఎప్పుడు ఈ క్షణాన్ని ఎంత పాజిటివ్గా ఎంత కన్స్ట్రక్టివ్గా వాడుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తా తప్ప పోయిన క్షణం ఏంటి రాబోయే క్షణం ఏంటి వీటి గురించి అస్సలు ఆలోచించాను. మంచి మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేది సహజం జరుగుతుంటాయి, కానీ ఆ క్షణంలో ప్రజెంట్ లో ఉండటం అనేది నిజమైన అది. యాక్చువల్లీ గురువులు కూడా అందరూ కూడా చెప్పేది ఇదే పాయింట్ చెప్పారు. మెయిన్ పాయింట్ ఏం చెప్తారంటే గతం మళ్ళీ తిరుగు రాదు కాబట్టి దాని గురించి ఆలోచించొద్దు, ఫ్యూచర్ ఏంటో తెలియదు కాబట్టి దాని గురించి ఆలోచించొద్దు, ఈ క్షణం మీది కదా, ఈ క్షణాన్ని ఎంత పెర్ఫెక్ట్గా వాడగలరు అనేదే మనం చూసుకుందాం అని. అందుకు ఈ క్షణాన్ని నేను పాజిటివ్గా ఎలా ఆలోచించాలి అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తా తప్పితే మిగతా ఏమి ఉండదు. వెరీ గుడ్. చాలా ఇప్పుడు మీరు చెబుతుంటే మాకు కూడా గురుగారు మేము కూడా ఒక 4 సినిమాలు హీరోలుగా చేద్దామని ప్రయత్నించాం. యాక్షన్ సినిమాలు చేసి యాక్షన్ సినిమాలు చేస్తున్న తర్వాత అర్థమైంది, 4 సినిమాలు చేసిన తర్వాత ఇది మన కరెక్ట్ కాదు అన్న సంగతి. మాకు ఇది కరెక్ట్ కాదు కదా, మనం ఏదో బలంతా అంటే కొన్ని ఏంటంటే బలంతాను తీసుకెళ్ళే కొన్ని ఉంటాయి, కొన్ని నేచర్ ప్రకారం తీసుకెళ్ళే కొన్ని ఉంటాయి. వాటిలో మనకు అర్థం అవుతుంది కష్టం ఏంటంటే బండి కొంచెం అంటే బండి చక్రాలు నాటు బండిలు ఉంటాయి, అడిగే మధ్యలో కర్రాటం పెడితే రాధా లాగినట్టు ఉంటుంది, అంటే బండి మూవ్ అయిపోతే చాలా కష్టంగా ఉంటుంది. చక్రాలు తీసేవనుకో రాడ్డు ఈజీ నన్ను అడుగుతుంటది. అలాగా మాము 4 సినిమాలు చేసిన తర్వాత ఇదేది బలంతాలు లాగుతున్నామో బండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు వాళ్ళంతా. అదే లేదు అంటే మీకు కరెక్ట్ గా సెట్ అయ్యే సినిమాలు మీరు చేశారు, నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఏదో 2 పోయినాయి. బట్ మీరంటే అభిమానించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఏది కొంచెం మాస్ ఆడియన్స్ అందుకని అప్పుడు మేము అన్లా చేసుకున్నాం. మాకేంటంటే ఆపిన ఇప్పుడు మీరు ఆపారు, మేము సడన్ వచ్చి 4 సినిమాలు చేసిన తర్వాత ఇది మా ఇద్దరు కరెక్ట్ కదని టక్కన ఆ నిర్ణయం నుంచి టాప్ అయిపోయి అంటే ఎలాంటి బాధింపు కూడా మాలో అది రాలా. అంటే గురుగారు అంటే మాలో ఏంటంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాకుండా ఒక మిడిమిడి జ్ఞానం, మాకుండా తెలివితేటలకి 2 ఒక పనుల్ని హ్యాండిల్ చేసే అంత ఎనర్జీ మాకు లెవెల్ కాదు. ఒక పక్కన యాక్ట్ చేస్తూ ఒక పక్కన ఫైట్ మాస్టర్గా చేస్తూ దీనిలో వెళ్దామా దానిలో వెళ్దాం, కొంచెం ఘర్షణ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు ఇంత అవసరమా అనేది మా అంతటా మేము ఇద్దరమే, నేను ఎవరు అనుకున్నాను. అప్పుడే వచ్చి కన్నా 2 సాగర్ గారితో 4 సినిమాలు చిన్న చేసాం, వాళ్ళు కొంచెం లాస్ అట్లా వచ్చి సార్ మానేసుకున్నాం. ఆ తర్వాత ఫైట్ మాస్టర్గా అనేది కొనాలనుకున్నాం. అప్పుడు అది రన్నింగ్ అవుతుంది, కొంతమంది డైరెక్షన్ కూడా చేద్దామని కొంత వచ్చింది ఐడియా. మాకు డైరెక్షన్ చేద్దాం బెదరకు బాగా ఐడియా ఏంటంటే మనకు తెలియకుండా ఒక లెవెల్ మనకు వచ్చినప్పుడు ఈ థాట్స్ చెప్పారు. ఫస్ట్ చెప్పారు చూడు, మనసు ఎప్పుడు ఎట్లా వెళ్తుంటది కదా, ఫైట్ చేసినామంటే దీంట్లో ఎందుకు ఉండాలి, ఇంకొకటి డాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్టర్ అయ్యారు, ఇలాంటి మనం ఎందుకు అవ్వకూడదని థాట్ రావడం, అందుకే కథలు హీరో చెప్పాము. దాన్ని కూడా ఏదో బలంతాలు లాగుతున్నాయేమో. లేదు అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, ఆడియన్స్ ఎప్పుడు కూడా వీళ్ళని చూడకూడదు వీళ్ళని చూడాలని ఫిక్స్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ నుంచి ఇది వస్తే బాగుంటది అని ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు మీరు చైనీస్ ఫిల్మ్స్ ఉంటాయి చూడండి, ఫైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే చైనీస్ ఫిల్మ్స్ ఉంటాయి, షావ్లిన్ సినిమాలు 16 ఛాంబర్స్ ఆఫ్ షావ్లిన్ ఇలాంటివి ఉంటాయి చూడండి. అలాంటి సినిమాలు కాన్సెప్ట్ తీసుకుని మీరు కనుక చేస్తే మొత్తం కౌబాయ్ గెటప్లో ఇలా సిగార్స్ పెట్టుకుని గుర్రాల మీద అలాగొచ్చి స్టైలిష్గా అలా చేస్తే ఆడియన్స్ మీకు చూస్తారనిపిస్తుంది. మళ్ళీ మీరు డ్యూయెట్లు చేస్తే హీరోయిన్లతో డ్యూయెట్లు ఇవి చేస్తే అట్లాగా మీరు ఒక హీరోగా నేను చేశాను 3 సినిమాలు చేశాను. దాంట్లో ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండ మీరు ఒక హీరోగా క్యారెక్టర్లు ఇన్నాళ్ళు మీరు చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే నేను ఇప్పటి వరకు నా లైఫ్లో ఏది కూడా నేను చెయ్యలేను అనేది ఏది చేయలేదు. అంటే లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చేయలేను అనుకునేది ఏది నేను ముట్టుకోలేదు. ఇప్పుడు నాకు ఫైట్ చేయమని అడిగితే
పరిగెడతాను నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇది కాదు అని, ఎందుకంటే నాకు తెలియదు కాదు ఫైటింగ్. అందుకు ఫైటింగ్ గురించి ఎవరైనా అడిగితే నేను అసలు ఆ జోలికి కూడా పోను. ఈవెన్ నా కథల్లో కూడా మీరు నాతో పనిచేసిన ఒకే ఒక సినిమా ఏంటంటే పాటలోని రోప్ వర్క్ కోసం మీరు పనిచేసారు, అంతేగాని నా సినిమాలో ఎప్పుడు ఫైట్లు మీరు చూడలేదు. ఎందుకంటే మీ అవసరం నా థాట్లో కూడా ఫైట్ రాదు, అంత భయం నాకు ఫైట్. ఫస్ట్ సినిమా మలయాళం సినిమా అది, వాసంత్యం లక్ష్మీం పిన్నె న్యాన్యం అని, అది కళాభవన్ మణి మలయాళం చేసిన సినిమా. అది తమిళ్లో మన విక్రమ్ సార్, తమిళ్లో కాశీ అనే పేరుతో విక్రమ్ చేసిన సినిమా. అది తెలుగులో నేను చేశాను. అయితే ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు చాలామంది చాలా విమర్శలు చేస్తున్నప్పుడు ఏంటంటే ఇతనికి అవసరమా, మ్యూజిక్ బాగానే చేసుకుంటున్నాడు కదా, ఇతనికి యాక్టింగ్ అవసరమా, ఇది అని. కానీ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో అప్పుడు ఈ క్యారెక్టర్ నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్టు చేసావన్న. అది ఎందుకు వచ్చింది అంటే నేను నమ్మాను కాబట్టి. కళ్ళేని పాత్ర చేశారు గురుగారు. కళ్ళేని పాత్ర చేస్తున్నప్పుడు అసలు కళ్ళు ఉండి మనిషి ప్రపంచంలో జనం ఎవరు కొన్ని మంచి విషయాలు చూడలేకపోతున్నాడు. ఆ కళ్ళని గురించి ఏమైనా మంచి అవగాహన వచ్చిందా ఊరికి ఆ పాత్రలు చేసిన యాక్ట్ చేసి? డెఫినెట్గా అంటే ఎంత కష్టపడుతున్నారు పాపం. అన్ని చూడగలిగే మనకే చాలా విషయాల్లో క్లారిటీ లేదు. అలాంటిది కళ్ళు లేకుండా ప్రపంచాన్ని చూడలేకుండా వాళ్ళ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది అంటే అదే అర్థమైంది. అంటే మీరు బ్లైండ్గా యాక్ట్ చేసినప్పుడు అర్థమైంది. అది డెఫినెట్గా అది అంటే నేను బ్లైండ్ స్కూల్స్కి వెళ్తుంటా, బ్లైండ్ కిడ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటా, స్వానుభవం అంటారు కదా, అది వచ్చినప్పుడు మాత్రం తెలిసింది. మనం ఎన్ని మాట్లాడినా కానీ ఆ సిచ్యువేషన్ ఆ ప్లేస్ లో మనం ఉంటే అర్థమవుతుంది. అది కూడా గుడ్ థ్యాంక్ యూ.